వెరీ బిగ్ హౌస్ కట్టేస్తున్నాడు రా మా మామ. రేయ్ నువ్వా? రే గిరి, బాగున్నావా? నేను బాగున్నాడులే గానీ నువ్వు మేస్త్రి పని చేస్తున్నావా? అవునరా, ఇదే నా జీవనోపాధి. అందుకే చిన్నప్పుడే నెల బాగా చదువుకోమని చెప్పింది. నన్ను చూడు మామా, పెళ్లికి అందరూ వచ్చేలా. మా పెళ్లికి మాత్రం ఒకరే రండి, మేము మాత్రం అందరూ చేస్తాం. ఏమైంది మామా? వాడు చంగాయి కూర్చుని నన్ను చేసుకుంటుండేదా? వాళ్ళు మా అపోజిషన్ పార్టీ, వాళ్ళు వస్తే నేను రాను. అల్లుడు వాళ్ళ ఇంట్లోకి నువ్వు ఎందుకు పోయిన వాళ్ళుడు? పెళ్లికి పిలిచేదానికి వచ్చిన ఆ పార్టీ వాడు మన పెళ్లికి వచ్చేదే. నువ్వు పిలిచినంత మాత్రం నీకు దేవుడు ఎగేసుకుంటాలేదులే. యాబండి. ఇప్పుడు నీకు నచ్చిన పార్టీ విని ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏదో ఒక పథకం కింద ఇంటింటికి డబ్బులు పంపిస్తుంది. అప్పుడు తీసుకుంటావు తీసుకోవా? తీసుకుంటుండే. మా పార్టీ డబ్బులు ఎందుకు నువ్వు తీసుకునేది? అప్పుడు మా పార్టీ ఉండేటప్పుడు నువ్వు తీసుకుని ఉండే. అంటే పథకాలు కావాలి, పార్టీ మాత్రం మీదే ఉండాలి. పార్టీ ఇచ్చే డబ్బులు నచ్చుతాయి, పార్టీ మనుషులు నచ్చరు. అక్కడ ఓడిపోయినలే ఒకరినొకరు గౌరవించుకుని ముందుకెళ్తున్నారు. మీకెందుకు ఈ పగలు ప్రతీకారాలు? ఇక్కడ ఎవ్వరూ శాశ్వతం కాదు. 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్స్ వస్తూనే ఉంటాయి. గెలిచిన వారిని అభినందించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆశిద్దాం.